నమః శ్రీమన్మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యై నమః నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. భగవద్భక్తులందరికీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. విశ్వావసునామ సంవత్సరములో ద్వాదశ రాశి వారి యొక్క ఫలితాల్లో వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. వృశ్చిక రాశి వారి యొక్క ఆదాయం 2, వ్యయము 14, రాజపూజము 5, అవమానము 2గా ఉన్నాయి. ఇక వృశ్చిక రాశి వారి యొక్క గ్రహచార గోచారాలన్నీ కూడా చూడగా ధనకారకుడైనటువంటి గురుడు 7, 8 స్థానములందు ఉన్నాడు. వాహనాధిపతి భూ గృహస్థానాధిపతి అయినటువంటి శని స్వక్షేత్రములో ఉన్నాడు. రాహుకేతువుల స్థితిలో భాగ్యమునందున్నందువల్ల యోగ్యమైనటువంటి అన్నపానీయాలు, వాహన లాభాలు, విద్యాధిక్యత లోగడ 2 సంవత్సరాల నుండి నిలబడి ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు తప్పకుండా. స్వశక్తి సామర్థ్యముచే చక్కగా పైకి రాగలుగుతారు. వ్యవహార జయము, జీవన లాభము, మీలో గల చాతుర్యంచే ఎంతటి వారినైనా కూడా చక్కగా స్వాధీనపరుచుకుంటారు. మాటలు నైపుణ్యము చక్కగా వస్తాయి. అధికార వర్గం మీకు అన్ని విధములుగా చేదోడు వాదోడుగా తప్పక ఉంటుంది. దూర ప్రయాణములు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏ విధమైన సంకోచం చెందగా నిర్భయంగా సంచరించి ముందుకు పోగలరు. స్వగృహ నిర్మాణము, స్థిరాస్తి వృద్ధి, కోర్టు లావాదేవీలు విజయవంతంగా అవుతాయి. కుటుంబ సభ్యుల వల్ల మీ గాంభీర్యత్వం పెరుగుతుంది. చెడు ప్రభావం మీపై అంతగా ఉండే అవకాశం ఏమీ లేదు. కుటుంబ కలతలు, భార్యాబిడ్డల మధ్య స్వల్ప ఈది బాధలు వచ్చినా కూడా గృహములో శుభకార్యాలు చేయగలుగుతారు. అప్రయత్న ధనలాభము, సంతానం యొక్క ప్రాముఖ్యత హెచ్చును. జీవితంలో స్థిరత్వాన్ని పొందగలుగుతారు. ఆడవారు మీతో ప్రేమగా ఉండే అవకాశాలు ఉన్నాయి. శత్రుత్వములన్నీ కూడా అంతరించిపోతాయి. జీవిత విధానంలో మార్పులు వస్తాయి. కొన్ని విషయాల్లో కొంత ఆందోళన కలిగించినప్పటికీ కూడా అంతగా బాధించదు. యోగకాలంగా ఉన్నదని చెప్పుకోవాలి. వృశ్చిక రాశి వారికి కూడా, వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో అష్టమ గురు ప్రభావం అంతగా ఉండదు. ప్రమోషన్స్తో కూడినటువంటి బదిలీలు తప్పక జరుగుతాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చక్కగా ఉన్నది. కావలసినటువంటి ప్రదేశాలకు బదిలీలు అవుతాయి. అధికారుల యొక్క మన్ననలు చక్కగా పొందగలుగుతారు. గృహ లాభాలు, కుటుంబ సౌఖ్యము, ప్రైవేటు కంపెనీలందు పనిచేయ వారికి జీవితంతో పాటు హోదాలు పెరిగే అవకాశం ఉన్నది. హోదా పెరుగుటచే మరో కంపెనీకి మార్పు ఉంటుంది. స్థానచలనము లేదా గృహ మార్పులు తప్పవు. పర్మనెంట్ కాని వారికి ఈ సంవత్సరం పర్మనెంట్ అయ్యే అవకాశం తక్కువగా ఉన్నాయి. ప్రయత్నం అయితే చేయండి. నిరుద్యోగులకు ఈ సంవత్సరం కొంత పర్వాలేదు. ఏదో ఒక ఉద్యోగాన్ని సాధించగలుగుతారు పట్టుదలతో. ఇక రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. గురుబలం లేదు. వ్యవహారాదులు అనుకూలించవు. ప్రజల్లో విశ్వాసం కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. ఎన్నికలందు పోటీ చేసినట్లయితే ఓటమి అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి రాజకీయ నాయకులు. అధిష్టాన వర్గం వారు మనలో పొందలేరు. మీరు ధనము మంచి నీళ్ళ వలె ఖర్చు అవుతుంది.
అయినా కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో ఖర్చు తగ్గ ఫలితం కూడా రాకపోవచ్చు. నామినేట్ పదవి లేదా పార్టీ పదవి లభించడానికి కూడా చాలా కష్టపడవలసి వస్తుంది. మీ అనవసర మాటలే మిమ్మల్ని కొన్ని సందర్భాల్లో దూరం చేసే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా కళారంగంలో ఉన్నవారికి లాభదాయకంగానే ఉంటుంది. టీవీ సినిమా రంగంలో ఉన్నవారికి, అదేవిధంగా కవులు, గాయకులకు, దర్శకులకు బాగానే ఉంటుంది. విజయవంతమైనటువంటి అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరం అన్ని రకముల వ్యాపారాలు చేయవారికి యోగకాలమని చెప్పుకోవాలి. నూతన వ్యాపారాలకు శ్రీకారం చుడతారు. హోల్సేల్ మరియు రిటైల్ రంగంలో ఉన్నవారికి బాగానే ఉంటుంది. ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి సమయానికి బాకీలు వసూలవుతాయి. బిల్డింగ్ నిర్మాణ రంగంలో ఉన్నవారికి బాగానే ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి అనుకూలత తక్కువగా ఉంటుంది, కష్టపడాల్సిన అవసరం వస్తుంది. విద్యార్థులకు ఈ సంవత్సరము శని రాహుల యోగస్థానంలో ఉండడం వల్ల జ్ఞాపకశక్తి బాగానే పెంచుకోగలుగుతారు. విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించగలుగుతారు. విదేశంలందు చదువు రాణించును, చదువుపై శ్రద్ధ బాగానే పెడతారు. ఒక్కోసారి నిర్లక్ష్యం చేయడం వల్ల మధ్యలో మార్పు తగ్గే అవకాశం ఉంది. నిర్లక్ష్యాన్ని మాత్రం ఏమాత్రం కూడా చేయదు విద్యార్థులు. మెడికల్, ఇంజనీరింగ్, బీఈడి, లాసెట్, పాలిటెక్నిక్ రంగాల్లో ఉన్నటువంటి ఎంట్రన్స్ పరీక్షలు రాయే వారికి మంచి ర్యాంకులు సాధించుకొని కోరుకున్న కాలేజీల్లో సీట్లను సంపాదించుకోగలుగుతారు. క్రీడాకారులకు మంచి సమయమని చెప్పుకోవాలి. వ్యవసాయదారులకు గురుబలం వల్ల అంత అనుకూలంగా ఉండదు. రెండు పంటలు బాగా పండినా కూడా క్రిమి కీటకాదుల వల్ల, ప్రకృతి వైపరీత్యము వల్ల పంట దిగుబడి అంతగా బాగుండే అవకాశం తక్కువగా ఉన్నది. కొన్ని సందర్భాల్లో నష్టాలు కూడా రావచ్చు. జాగ్రత్తగా ఉండాలి వ్యవసాయదారులందరూ కూడా. చేపలు, రొయ్యలు, చెరువుల వారికి పరిస్థితి బాగానే ఉంటుంది. గతంలో చేసిన రుణాలన్నీ కూడా చక్కగా తీర్చుకోగలుగుతారు. పౌల్ట్రీ రంగంలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలుగా ఉంటాయి. ఇక వృశ్చిక రాశి వారి స్త్రీలందరికీ, అన్ని వర్గాల వారికి బాగానే ఉంటుంది. కుటుంబంలో విలువ పెరుగుతుంది. శనిగ్రహము, రాహుగ్రహం వల్ల పట్టిందల్లా కూడా బంగారం అన్నట్లుగానే ఉంటుంది. విలువైన వస్తువులు సంపాదిస్తారు. ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క సలహాలు, సహాయాలు అడుగుతూ ఉంటారు. మిమ్మల్ని చూడగానే ఇతరులకు ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి కలిగే అవకాశం కూడా ఉన్నది. వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరం ఖచ్చితంగా వివాహం జరుగును. కుటుంబంలో సఖ్యత, భార్యాభర్తల మధ్య సరైన అవగాహన కూడా ఉంటుంది. గతంలో విడిపోయేటువంటి భార్యాభర్తలు కూడా కలుసుకోగలుగుతారు. ఉద్యోగాలలో ఉన్నవారికి అనుకూలత, పై అధికారుల మన్ననలు పొందగలుగుతారు. అదేవిధంగా మన్ననలు పొంది ప్రమోషన్స్తో కూడినటువంటి బదిలీలు జరిగే అవకాశం కూడా ఉన్నాయి. మీ ప్రతిభకు తగినటువంటి ప్రతిఫలం కూడా చక్కగా ఉంటుంది. కష్టపడినట్లయితే అందరికీ కూడా బాగానే ఉంటుంది. మొత్తం మీద ఈ సంవత్సరము అన్ని విధాలుగా స్త్రీలకు కానీ పురుషులకు కానీ యోగదాయకమైనటువంటి కాలమే అని చెప్పాలి. అయితే కొన్ని సందర్భాల్లో అష్టమ గురుడు అపకారం చేయడు. శని రాహులు బలీయంగా ఉండడం వల్ల లాభిస్తాయి. ఎంతటి పనులైనా కూడా సులువుగా పూర్తి చేసుకోగలుగుతారు. గత 2.5 సంవత్సరాల కంటే కూడా ఈ సంవత్సరము వృశ్చిక రాశి వారికి బాగా ఉంటుందని చెప్పుకోవాలి. ఇక వృశ్చిక రాశి వారి పైన ఇతరుల యొక్క ఈర్ష్య, అసూయ, ద్వేషము విపరీతంగా ఉంటుంది. దానికని చక్కగా వృశ్చిక రాశి వారందరూ కూడా శని భగవానుడికి జపాలు చేయించండి, హోమాలు చేయించండి,
దానం చేయండి. శనివార నియమాలు పాటించండి. మీకు దగ్గరలో ఉన్న శివాలయంలో ప్రతి సోమవారము ప్రతి మాసాన వచ్చే శివరాత్రి రోజున ఆ శివుడికి పంచామృతాలతో అభిషేకం చేసుకున్నట్లయితే అన్ని కార్యక్రమాలు కూడా శుభంగానే ఉంటాయి. శుభం భూయా శ్రీ గురుభ్యో నమః.